భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే పాయం గారు వారు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన అగ్రికల్చరల్ రివ్యూ మీటింగ్ కు విచ్చేసిన ఏడీఏ తాతారావు గారికి నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులకు నమస్కారాలు తెలియజేస్తూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని రైతులకు అందించే సేవలపై మాట్లాడారు. వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందంజు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించిన కార్యక్రమాలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్నబియ్యానికి 500 బోనస్, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇలా అనేక విషయాలపై చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇన్ టైంలో ఎరువులు, విత్తనాలు, సీల్డ్ రైతులకు ఏది అవసరం అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులకు అభినవ సంబంధాలు ఉంటాయని వాటిని ఎప్పటికీ అదేవిధంగా కొనసాగించాలని రైతులకు కష్టం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏ తాతారావు, పిఎస్సిఎస్ చైర్మన్ తుక్కని మసూదన్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి అగ్రికల్చర్ ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు మన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మీ ముందు మాట్లాడినటువంటి ఏడీఏ తాతారావు గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ నెల్లిమల్ల తుక్కని మసూదన్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి ఏఓలు, ఏఈఓలు అందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ ఈ సమావేశం ప్రధానంగా దీనికి పిలవడానికి కారణం ఈ రోజుతో ఈ నెల అయిపోతా ఉంది. వచ్చేది మే నెల, 30 రోజులు ఉంటుంది. మే నెల అయిపోతే ఇక జూన్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందస్తుగానే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు చేస్తున్న సేవలు ఏదైతే ఉందో, మీరు రైతాంగానికి ఏవి అందిస్తున్నారో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని, రైతులకు ఎవరు కూడా ఇబ్బంది కలగదు. లాస్ట్ ఇయర్ కూడా అన్ని మండలాలు అడిగినాము. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంట్లో దగ్గర పెట్టుకొని ఏ ఒక్క రైతు కూడా మన నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా, రైతు మరి బాధపడకుండా, రైతు వచ్చినట్టునే మీ పద్ధతులు మీరు చేయాల్సిన పనులు చేశారు. ఒక మంచి వాతావరణం రైతులకు మీ మధ్య ఏర్పడింది. అది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఇక రైతులతో అవినాభ సంబంధం ఉంటుంది. దాన్ని కంటిన్యూ కొనసాగించాలి, మరింత దగ్గర కావాలా. ఈ ప్రాంతాల్లో మీరు రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం చేస్తున్నటువంటి కార్యక్రమం వీటి మీద రివ్యూ చేసుకున్న మండలాల వారిగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ 2 లక్షలు కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, అదేవిధంగా ఈ సన్నబడ్లకు బోనస్ కానీ, 5వ పాయింట్ ఈ పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఎంత వచ్చింది. ఈ 5 పాయింట్లతో పాటు ఇది రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా మనం మీరు ఇంత చేసినాం కాబట్టి మండలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ వచ్చే వర్షాకాలం ముందస్తుగానే మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్కి పంపించి లాస్ట్ ఇయర్ లాగా సకాలంలో మనం ఎక్కడ వచ్చినా రాగానే మన నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా అందుబాటులో ఇన్ టైంలో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సీడ్ కానీ, ఎరువులు కానీ రైతులకు ఏదేది అవసరమో ఏంటి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకునే ఉంటారు. ఇప్పటికే మీరు నివేదిక తయారు చేసి పెట్టుకుంటారు. ఏ మండలానికి ఎంత అవసరం, ఏ పంటలు వేస్తారు, ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ముందస్తుగానే మీరు వచ్చే వర్షాకాలం సీజన్లోనే ముందస్తుగానే రైతులకు ఏ అర్థంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలనేది, ఏ సీడ్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి, ఎంత అవసరం మీకు తెలుస్తుంది. ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారు, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు ఉంది పంట పండింపు, అందులో ఏ పంట ఎంత పండుతుంది, దానికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత టన్స్ అవసరం ఉంటుంది, సీడ్స్, అదేవిధంగా ఎరువులు ఎంత అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు